హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అదన బ్లాగ్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి వంకాయ, శనగపప్పు ఇంకా బంగాళదుంప వేసి కర్రీ అయితే చేయబోతున్నాను. దానికోసం ముందు కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 2-3 అవర్స్ ముందే శనగపప్పును అయితే వాటర్లో అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకొని అయితే ఉంచేసుకున్నా. ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో అయితే ఆవాలు జీలకర్ర అయితే ఫస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇగోండి, ఇంకా కుక్కర్ ఇంకా హీట్ ఎక్కలేదు, లైట్గా హీట్ ఎక్కుతుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. దాని తర్వాత దీంట్లోకి అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవరిష్గా టేస్టీగా ఉంటుంది. ఎలాగో మనం కరివేపాకు ఎక్కువగా తింటే మంచిది, కానీ మనం తినం కదా. ఇలా కర్రీస్లో వేసేసుకుంటే ఏంటంటే మన హెల్త్కి మంచిది, ఇంకా మనం కూడా తింటున్నాము అనే సంగతి కూడా మనకి తెలియదు. ఇంకా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అయితే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇంకా మిర్చి కూడా ఇప్పుడే వేసుకోవాలి. ప్రజెంట్ మా ఇంట్లో మిర్చి అయితే అవైలబుల్గా లేవు, అందుకే నేనైతే స్కిప్ చేస్తున్నాను. మీరైతే మిర్చి కూడా వేసుకోండి, ఓకేనా. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. బాగా ఫ్రై అయితే అవ్వాలి. దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూడా వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా అది 1 వీక్ అంతా కూడా సరిపోతుంది. ఇంకా మళ్ళీ అయిపోయిన తర్వాత చేసుకుంటాను. బయట ప్యాకెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మనం ఇంట్లో చేసుకునేది అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు అయితే వేసినట్లయితే పచ్చివాసన అనేది ఉండదు అని నేను అనుకుంటున్నాను. అలా అయితే బాగుంటుంది అని అనుకుంటున్నా. అది ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను ఆయిల్లో అయితే బాగా వేసి ఫ్రై అయితే చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి అయితే ఇంకా మన కడిగిన శనగపప్పు ఇవన్నీ ఈలోపు అయితే కడిగేసుకుంటున్నా. శనగపప్పు ఇవన్నీ నానబెట్టి ఉంచామని చెప్పాం కదా, అదైతే వేసేస్తున్నా. ఆ నానబెట్టి నీళ్ళు వేయకూడదు, జస్ట్ కడిగేసి నీట్గా వాష్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ శనగపప్పు అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇందులోనే వంకాయ ముక్కలు కూడా ఇప్పుడే అయితే వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడే బంగాళదుంపలు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ 3 వేసి బాగా ఆయిల్ అంతా పట్టేంతగా నీట్గా ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా కలిపిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాంట్లో సరిపడా ఉప్పు, పసుపు, కారం అయితే మనమైతే యాడ్ చేసుకుంటాము. ఇదిగోండి, బంగాళదుంపలు కూడా నేను ఈ ముక్కలుగా తరిగితే వేస్తున్నాను. ఇంకా ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకుంటున్నా. ఇదండి మా లంచ్ స్పెషల్ అయితే ఈరోజు ఈ 3. దీంతోపాటు రసం కూడా పెట్టా, రసం ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంక ఇదైతే మా లంచ్ స్పెషల్ అనమాట. ఇంక దీంట్లోకి టమాటా అయితే కట్ చేసుకుంటున్నా. 1 సింగిల్ టమాటా అయితే వేసుకుంటున్నా, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి, ఎందుకంటే కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి మొత్తం ఉడికిపోతుంది. ఇంకా టమాటా కూడా వేసిన తర్వాత మొత్తం అంతా అయితే కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, కారం అయితే ఆల్రెడీ పసుపు అయితే వేసాం కదా, ఉప్పు కారం అయితే మన టేస్ట్కి తగ్గ, క్వాంటిటీకి తగ్గ, మీరు ఏ క్వాంటిటీలో అయితే ఉండాలనుకుంటున్నారో క్వాంటిటీకి తగ్గ యాడ్ అయితే చేసేసుకోవాలి. ఇంకోటి కారం కూడా వేసేసా. ఇంకా కారం వేసేసి మళ్ళీ ఒకసారి కారం లైట్గా ఫ్రై చేసేస్తే ఇంక ఇందులోనే కొత్తిమీర అయితే కూడా వేసేసాను. కారం కూడా వేసేసి బాగా ముక్కలకు పట్టినట్టుగా బాగా కలిపేసుకుంటే ఏంటంటే లైట్గా కారం వాసన కూడా పోతుంది. ఇంకా కర్రీ కూడా మొత్తం ముక్కలకు కూడా పట్టేసినట్టుగా లైట్గా వాసనలో కారం వాసన అయితే పోతుంది. ఇంక దీంతేనండి. ఇంకా దీంట్లోకి అయితే వాటర్ మనకి మొత్తం కర్రీ మునిగేంత వాటర్ వేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇదొక 4-5 విజిల్స్ వచ్చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈరోజు మీ లంచ్ స్పెషల్ ఏం చేశారనేది నాకు కామెంట్ చేయండి. ఇలా ఎప్పుడైనా ఎవరైనా కుక్ ఉండకపోతే ఇలా కుక్కర్లో ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. చాలామంది ఇలా కుక్కర్లో బంగాళదుంప ఉడికిస్తే పేస్ట్ అయిపోయి మొత్తం కరిగిపోద్ది అనుకుంటారు, లేదండి చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, రైస్ అయితే అయిపోయింది, ఒక పక్క కర్రీ కూడా అయిపోయింది.